నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం నుంచి కోలుకుని మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ముందించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఆయన రిలీజ్ చేసిన సమగ్ర శ్వేతపత్రం గత ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి ప్రభుత్వ విజయాలు కళ్లక్కడుతోంది. ఇప్పటి వరకు 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన చంద్రబాబు నాడు వ్యవస్థలు ఎలా నిర్వీర్యమయ్యాయో, ఏపీ బ్రాండ్ ఎలా దెబ్బతిందో లెక్కలతో సహా వివరించారు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు ఎందుకు క్యూ కడుతున్నాయి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో ఉన్న గ్యాప్ కూటమి సర్కార్ ఎలా తగ్గిస్తోంది, 2014-19 నాటి వృద్ధి రేటు కొనసాగి ఉంటే ఏపీకి అదనంగా 6.94 లక్షల కోట్ల జీఎస్డీపీ వచ్చేదా, రాష్ట్రాన్ని విషవలయం నుంచి డెవలప్మెంట్ సైకిల్ వైపు తీసుకెళ్లేందుకు చంద్రబాబు అమలు చేస్తున్న ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక ఏంటి, కేంద్రం దన్నుతో ఏపీ ఎలా కోలుకుంటోంది, ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన తన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా దివాళా తీయించిందో, తాము అధికారంలోకి వచ్చాక ఆ గాయాలను ఎలా మాన్పుతున్నామో లెక్కలతో సహా వివరించారు. ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు ప్రతి రంగంలో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని, అప్పుడే వాస్తవాలు అర్థమవుతాయని ఆయన స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఆ 5 ఏళ్లలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ విధ్వంసం నుంచే ప్రజల్లో ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, అదే కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టిందని విశ్లేషించారు. ఇప్పుడు ఆ వ్యవస్థలను శ్రమకోర్చి మళ్లీ గాడిన పెడుతున్నామని, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేశంలోనే నంబర్ 1గా ఉన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ గత 5 ఏళ్లలో పాతాళానికి పడిపోయింది. వైసీపీ ప్రభుత్వ విధానాలు, వేధింపుల కారణంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. అని కూటమి ప్రభుత్వం రాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం చంద్రబాబు తన అనుభవంతో, విజన్తో ఏపీ బ్రాండ్ను మళ్లీ నిలబెడుతున్నారు. ఆదాయం రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాల్సిందేనన్న సూత్రాన్ని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తూ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తున్నారు. చంద్రబాబు కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. ప్రైవేట్ రంగంలో ఏకంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకోవడం ఓ రికార్డు. ఇందులో ఇప్పటికే 11,037 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు క్షేత్రస్థాయిలో మొదలయ్యాయి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల విష వలయంలో నెడితే చంద్రబాబు ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ సైకిల్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. ఏపీ ఆర్థిక కష్టాలకు ప్రధాన కారణం రాజధాని లేకపోవటమే. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోవటం ఏపీకి తీరని లోటు. ఆ లోటు భర్తీ చేసేందుకు 2014-19 మధ్య అమరావతిని నిర్మిస్తే గత ప్రభుత్వం దాన్ని నాశనం చేస్తుంది. దీంతో ఏపీ తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో భారీ గ్యాప్ ఏర్పడింది. అసలు ఈ గ్యాప్ ఎంత? 2014-19 వృద్ధి రేటు కొనసాగుంటే ఏపీ పరిస్థితి ఎలా ఉండేది? కూటమి సర్కార్ ఈ గ్యాప్ ఎలా తగ్గిస్తోంది తెలుసుకుందాం.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఆర్థిక అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తలసరి ఆదాయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకంగా 30,321 గ్యాప్ ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీనికి ప్రధాన కారణం ఏపీకి ఒక స్థిరమైన రాజధాని లేకపోవడమే. హైదరాబాద్ లాంటి ఆదాయ వనరును కోల్పోయిన ఏపీ అమరావతి రూపంలో కొత్త రాజధానిని నిర్మించుకుంటున్న తరుణంలో ప్రభుత్వం మారడం శాపంగా మారింది. గత 5 ఏళ్లలో రాజధాని లేక, పెట్టుబడులు రాక రాష్ట్రం మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. సరైన నాయకత్వం లేకపోతే ప్రజల జీవితాలు ఎలా తలకిందులవుతాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. రెండు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేసింది. ఆ వృద్ధి రేటు అలాగే కొనసాగి ఉంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి మరోలా ఉండేది. లెక్కల ప్రకారం చూస్తే ఆ వృద్ధి కొనసాగి ఉంటే ఏపీకి అదనంగా 6.94 లక్షల కోట్ల జీఎస్డీపీ వచ్చేది. అలాగే 13.5% వృద్ధి రేటు స్థిరంగా ఉంటే రాష్ట్ర ఖజానాకు అదనంగా 76,195 కోట్ల ఆదాయం సమకూరేది. కానీ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం వల్ల ఈ ఆదాయమంతా ఆవిరైపోయింది. రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ ఏకంగా 30.5% CAGR వృద్ధిని నమోదు చేయడం ఓ రికార్డు. చంద్రబాబు విజన్, కూటమి ప్రభుత్వం కృషి వల్ల ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న రిసోర్స్ గ్యాప్ ఇప్పుడు 2% తగ్గింది. అంతేకాకుండా గత ప్రభుత్వం కంటే 1.5 రెట్లు ఎక్కువగా మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తున్నారు. అంటే అప్పులు తెచ్చి పప్పు బెల్లాలకు పంచకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోలుకోవాలంటే కేవలం పెట్టుబడులు మాత్రమే సరిపోవు, మౌలిక సదుపాయాల కల్పన కూడా అంతే ముఖ్యం. అందుకే కూటమి ప్రభుత్వం రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే వైసీపీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ మాత్రం తమదేనని చెప్పుకోవడంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏమి చెయ్యని వారు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకం. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఏపీ లాంటి లోటు బడ్జెట్ రాష్ట్రం కోలుకోగలదు. ఈ వాస్తవం గ్రహించిన చంద్రబాబు కేంద్రంతో సత్సంబంధాలు నిలుపుతూ రాష్ట్రానికి భారీగా నిధులు రాబడుతున్నారు. కేంద్రం దన్నుకొండటంతో ఏపీ ఇప్పుడు కొంతైనా తేరుకుందనేది నిర్వివాదాంశం. అసలు కేంద్రం అండలేకుంటే ఏపీ పరిస్థితి ఎలా ఉండేది? సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు అమలు చేస్తున్న ట్రిపుల్ రీజియన్ ప్రణాళికేంటి? ఆంధ్రప్రదేశ్కిప్పుడు కేంద్ర ప్రభుత్వం అండ కొండంత అండగా మారింది. డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్లే రాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి నెమ్మదిగా బయటపడుతోంది. అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసింది. ఒకవేళ కేంద్రం అండ లేకపోయి ఉంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల ఊబి నుంచి ఏపీ కోలుకోవడం దాదాపు అసాధ్యంగా మారేది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల మధ్య ఉన్న సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తుండటంతో ప్రజల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ట్రిపుల్ రీజియన్ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 3 ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, వనరుల ఆధారంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికను రచిస్తున్నారు. ఉత్తరాంధ్రను ఐటీ, పర్యాటక హబ్బుగా, కోస్తాను ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కేంద్రంగా, రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్బుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకవైపు సంపద సృష్టిస్తూనే మరోవైపు పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తూ భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది. దీనికి తోడు మూలపేట పోర్టు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన లాంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంత రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైతే కూటమి ప్రభుత్వం చేతల్లో చూపిస్తోంది. రెండేళ్ల పాలనలో కూటమి సర్కారు సాధించిన విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఏపీ పూర్తిగా కోలుకోవాలంటే ఇంకేం చెయ్యాలి? గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లు పూర్తిగా చెరిపేయటం సాధ్యమేనా? సరైన నాయకత్వం ఉంటే ఎలాంటి కష్టాలైనా అధిగమించవచ్చని చంద్రబాబు నిరూపిస్తున్నారా? ఈ ప్రోగ్రెస్ రిపోర్టుతో విపక్షాలకు ఆయన ఇస్తున్న సందేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోలుకోవాలంటే ప్రభుత్వం ముందు ఇంకా అనేక సవాళ్లున్నాయి. పెట్టుబడుల ఎంఓయూలను వేగంగా గ్రౌండింగ్ చేయడం అత్యంత ముఖ్యం. అలాగే రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాల కల్పనపై మరింత ఫోకస్ పెట్టాలి. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను బలోపేతం చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేయాలి. అప్పుడే ఏపీ నిజమైన అభివృద్ధిని సాధించినట్లవుతుంది. గత 5 ఏళ్లలో నాశనమైన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టడం అంత సులభమైన పని కాదు. కానీ సీఎం చంద్రబాబు తన అపార అనుభవంతో అహర్నిశలు శ్రమించి ఆ పనిని సుసాధ్యం చేస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చారు. సరైన నాయకత్వం ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో, ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయో ఈ 2 ఏళ్ల పాలన నిరూపిస్తోంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని నెమ్మదిగా చెరిపేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఓ సరికొత్త భవిష్యత్ వైపు నడిపిస్తున్నారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన ఈ ప్రోగ్రెస్ రిపోర్టు కేవలం ఒక నివేదిక కాదు. ఇది ఏపీ పునర్నిర్మాణానికి ఓ బ్లూ ప్రింట్. విపక్షాలు చేస్తున్న అర్ధరహిత విమర్శలకు లెక్కలతో సహా ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రభుత్వానికి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. ఏపీ పునర్నిర్మాణం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే స్వర్ణాంధ్రప్రదేశ్ కళ సాకారమవుతుంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు అప్పుల కోసం, దైనందిన ఖర్చుల కోసం అల్లాడిన రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులతో కళకళలాడుతోంది. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయి. ఇదే స్ఫూర్తితో, ఇదే వేగంతో ప్రభుత్వం ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మళ్లీ దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా అవతరించడం ఖాయం. చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ సహకారం, మోదీ అండా, ఈ 3 కలయికలు ఏపీకి ఓ ఉజ్వల భవిష్యత్తును ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సీఎం చంద్రబాబు 2 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కించడంలో కూటమి సర్కార్ సఫలమైందనే చెప్పాలి. 7 శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజల ముందుంచిన చంద్రబాబు పారదర్శక పాలనకు పెద్దపీట వేశారు. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ట్రిపుల్ రీజియన్ ప్రణాళికతో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ సైకిల్ వైపు నడిపిస్తున్నారు. కేంద్ర సర్కార్ అండతో ఏపీ మరింత వేగంగా కోలుకుంటోంది. అయితే ఈ అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయికి చేరాలంటే ప్రభుత్వం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. సరైన నాయకత్వం ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితైనా అధిగమించవచ్చని ఈ 2 ఏళ్ల పాలన నిరూపించింది. రాబోయే రోజుల్లో ఏపీ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.